హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం ఏఐబీ 20 సిరీస్‌లో ఇప్పుడు మనం బిఎన్ఎస్ చూద్దాం ఫ్రెండ్స్. బిఎన్ఎస్ అంటే పాత లాస్‌లో ఐపీసీ అన్నమాట. మనము ఇంతవరకు బిఎన్ఎస్ లాస్ట్ వీడియోలో మస్ట్ టాపిక్స్ ఏంటి, ఏ సెక్షన్స్ చదవాలి బిఎన్ఎస్‌లో మనము అనేది నేను డీటెయిల్‌గా వీడియో చేశా ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా వీడియోస్ చూడకుంటే వెంటనే చూడండి. అది చూస్తే మీకు ప్రైమరీ ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. బిఎన్ఎస్‌లో ఏమేమి చదవాలి, వే ఆఫ్ క్వెషన్ ఎలా వస్తుంది, ఏరియా నుంచి అనేది మనకు నేను డీటెయిల్‌గా చెప్పా ఫ్రెండ్స్. నేను డిస్క్రిప్షన్ అండ్ ఐ కార్డ్స్‌లో లింక్ ఇస్తాను. ఇంకా ఎవరైనా చూడకుంటే వెళ్లి చూడండి. అలానే మనం ఏబీ 20 సీరీస్‌లో బిఎన్ఎస్ కంటే ముందు ఫ్యామిలీ లా, కాన్స్టిట్యూషనల్, సీపీసీ ఇలా కొన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసాం ఫ్రెండ్స్. అందులో ప్రతి సబ్జెక్ట్‌లో మస్ట్ టాపిక్స్ ఏంటి, వే ఆఫ్ క్వెషనింగ్ ఎలా వస్తుంది, ఎంసీక్యూస్ ఏ ప్యాటర్న్‌లో ఉంటాయి, మనం ఆ క్వెషన్స్ బేరాక్ నుంచి ఎలా ఆన్సర్ చేయాలి అని నేను చెప్పా ఫ్రెండ్స్ ఇన్ డీటెయిల్‌గా. ఇంకా ఎవరైనా చూడకుంటే వెళ్లి చూడండి. అలానే ఇంకా మన ఛానెల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఏబీ 20 సీరీస్‌లో బిఎన్ఎస్‌లో ఇది న్యూగా ఇంట్రొడ్యూస్ సబ్జెక్ట్ కాబట్టి మనకి ఏబీ 20లో లాస్ట్ ఏబీ 19 వరకు ఐపీసీ ఓల్డ్ ఉండేవి కాబట్టి మనకి బిఎన్ఎస్‌కి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ ఉండవు ఫ్రెండ్స్. సో, కాబట్టి నేను ఎంసీక్యూస్ క్వెషన్ ప్యాటర్న్ ఎలా ఉంటది బిఎన్ఎస్‌లో అనేది నేను కొన్ని ఎంసీక్యూస్ ప్రిపేర్ చేశా ఫ్రెండ్స్. వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకిక్కడ. ఇప్పుడు ఇది చూస్తే ఏంటంటే మీకు వే ఆఫ్ క్వెషనింగ్ అనేది అర్థమవుతుందనమాట. సో, కాబట్టి ఇప్పుడు మనం ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే the provision of BNS apply also to any offence committed by option A any citizen of India in any place without and beyond India. Option B any person on any ship or aircraft registered in India wherever it may be. Option C any person in any place without and beyond India committing offence targeting a computer resource located in India. Option D all of the above. Correct answer is option D all of the above అనమాట మనకి కరెక్ట్ ఆన్సర్. బిఎన్ఎస్ ప్రొవిజన్స్ అప్లై టు ఆల్సో ఎనీ అఫెన్స్ కమిటెడ్ బై ఏ అఫెన్స్ అయినా కమిట్ ఎక్కడ చేస్తే మనకు అప్లై అవుతుందంటే గన ఎనీ సిటిజన్ ఇన్ ఇండియాలో ఇన్ ఎనీ ప్లేస్ వితౌట్ అండ్ బియాండ్ ఇండియా. అలానే మనం చూసుకుంటే ఎనీ పర్సన్ ఆన్ షిప్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్ రిజిస్టర్డ్ బై ఇండియా పెడితే రిజిస్టర్ అయిన షిప్లో కానీ ఎయిర్ క్రాఫ్ట్లో కానీ చేసినా కూడా. అలానే ఎనీ పర్సన్ ఇన్ ఎనీ ప్లేస్ వితౌట్ అండ్ బియాండ్ ఇండియా కమిటింగ్ అఫెన్స్ టార్గెటింగ్ ఏ కంప్యూటర్ రిసోర్సెస్ లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇప్పుడు మనకి అన్నిటికి ఫ్రెండ్స్ ఆల్ ద అబోవ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట మనకి. ఇది చూసుకుంటే మనకి ఇది కూడా మనకి బేరాక్ బేస్డ్ క్వెషన్ ఫ్రెండ్స్. ఇది కూడా బేరాక్‌లో ఉంటుందనమాట. నేను చెప్పా కదా! ఫస్ట్ సెక్షన్ 1 వచ్చేసి షార్ట్ టైటిల్ కమెన్స్‌మెంట్ అండ్ అప్లికేషన్ అని ఉంటుంది బేరాక్‌లో. ఆ సెక్షన్ కూడా చదవండి. మీకు జ్యూరిస్డిక్షన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది అనేసి ఆ సెక్షన్. సో, కాబట్టి ఆ సెక్షన్ రిలేటెడ్ క్వెషన్ ఫ్రెండ్స్ ఇది. ఇప్పుడు మనం చూసుకుంటే బేరాక్‌లో చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ మనము చాప్టర్ 1 ప్రిలిమినరీ షార్ట్ టైటిల్ కమెన్స్‌మెంట్ అండ్ అప్లికేషన్ మనం ఓపెన్ చేసి చూసుకుంటే అది పేజ్ నెంబర్ 2లో ఉందంట. పేజ్ నెంబర్ 2 మనం ఓపెన్ చేసి చూసుకుంటే అక్కడ దిస్ యాక్ట్ మే బి కాల్డ్ ద భారతీయ న్యాయ సంహిత 2023. ఇక్కడ మనకు చూసుకుంటే 5 సెక్షన్ 1 సబ్ క్లాస్ 5లో చూసుకుంటే మనకి ద ప్రొవిజన్ ఆఫ్ దిస్ సంహిత షల్ ఆల్సో అప్లై టు ఎనీ అఫెన్స్ కమిటెడ్ బై ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇన్ ఎనీ ప్లేస్ వితౌట్ అండ్ బియాండ్ ఇండియా ఎనీ పర్సన్ ఆన్ ఎనీ షిప్. ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చినవే. సో, కాబట్టి మనకి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో, ఈ క్వెషన్‌కి మనం ఫస్ట్ క్వెషన్ చూసుకుంటే ఆప్షన్ డి ఆల్ ఆఫ్ ద అబోవ్ కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వెషన్ చూసుకుందాము. వాలంటరీలీ థ్రోయింగ్ ఆర్ అటెంప్టింగ్ టు త్రో యాసిడ్ ఈజ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్. ఇక్కడ వాలంటరీగా యాసిడ్ అనేది త్రో చేస్తే ఏ సెక్షన్ కింద మనకి పనిషబుల్ యాజ్ పర్ బిఎన్ఎస్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే సెక్షన్ 24 సబ్ క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 61 సబ్ క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్, ఆప్షన్ సి సెక్షన్ 79 ఆఫ్ బిఎన్ఎస్, ఆప్షన్ డి సెక్షన్ 229 ఆఫ్ బిఎన్ఎస్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ సెక్షన్ 124 సబ్ క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్. ఇది మనం చూసుకుంటే డైరెక్ట్ బేరక్స్ బేస్ క్వశ్చన్ ఫ్రెండ్స్ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే సెక్షన్స్ ఇచ్చింటే మనం ఈ సెక్షన్స్ అనేవి బేరాక్‌లో సెర్చ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది మనకి డైరెక్ట్ క్వెషన్ అని అర్థమైపోతుంది. మనం ఈ సెక్షన్స్ అన్ని బేరాక్‌లో సెర్చ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది దొరుకుతుందనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఆప్షన్ ఏ సెక్షన్ 124 సబ్ క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్ మనకు కరెక్ట్ ఆన్సర్ అని తెలిసింది కాబట్టి సెక్షన్ 124 సబ్ క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్ బేరాక్‌లో ఓపెన్ చేసి చూసుకుందాం ఫ్రెండ్స్. చూసుకుంటే మనం ఇప్పుడు బిఎన్ఎస్ బేరాక్‌లో సెక్షన్ 24 అనేది మనం ఓపెన్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకు సబ్ క్లాస్ 2 ఉంది కాబట్టి మనకి బిఎన్ఎస్ ఇండెక్స్‌లోనే మనకి ఇది దొరకకపోవచ్చు ఫ్రెండ్స్. ఇది పనిష్మెంట్ వచ్చేసి సెక్షన్ 24 సబ్ క్లాస్ 2 అనమాట. సో, కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే వాలంటరీలీ కాజింగ్ గ్రేవియస్ హర్ట్ బై యూజ్ ఆఫ్ యాసిడ్ 124 అనమాట. ఇప్పుడు మనము పనిష్మెంట్ గురించి అడిగాడు కాబట్టి ఇది 61 పేజ్ నెంబర్‌లో ఉందంట. సో, కాబట్టి మనం 61 పేజ్ నెంబర్ అనేది ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ. మనం బేరాక్‌లో ఈ పేజ్ నెంబర్ అనేది ఓపెన్ చేసుకుంటే అక్కడ సబ్ క్లాసెస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ సెక్షన్‌లో మనకు అప్పుడు అర్థమవుతుందనమాట. సెక్షన్ 124 సబ్ క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్ హూ ఓవర్ త్రో ఆర్ అటెంప్ట్
to throw acid on any person or attempts to administer acid to any person or attempt to use any other means with the intention of causing permanent or partial damage or deformity or burns or maiming or disfigurement or disablement or grievous hurt to that person shall be punished with imprisonment of either description for a term which shall not be less than 5 years but which may extend to 7 years and shall also be liable to fine. ఇక్కడ మనకి సబ్ క్లాస్ 2 అనేది ఫైన్ 7 ఇయర్స్ మేబీ ఎక్స్టెండ్ టు 7 ఇయర్స్ అండ్ ఆల్సో ఫైన్ అని ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో కాబట్టి మనకి సెక్షన్ 124 సబ్ క్లాస్ 2 ఆఫ్ బిఎన్ఎస్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే మనకి బేరాక్లో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది కాబట్టి మనకి ఈ సెక్షన్ అనేసి ఇది ఫ్రెండ్స్ మనకి సెకండ్ క్వశ్చన్కి ఆప్షన్ ఏ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే ఏ ఈజ్ వర్కింగ్ విత్ హ్యాచ్. ఇక్కడ హ్యాచ్ అంటే యాక్స్ అండ్ ఫ్రెండ్స్ గొడ్డలి అంటాం కదా మనము, అది అనమాట. ద హెడ్ ఫైల్స్ ఆఫ్ అండ్ కిల్ ఎ మ్యాన్ హూ ఈజ్ స్టాండింగ్ బై హియర్ ఇఫ్ దెర్ వాస్ నో వాంట్ ఆఫ్ ప్రాపర్ కాషన్ ఆన్ పార్ట్ ఆఫ్ ఏ హీస్ యాక్ట్ ఈజ్. ఇప్పుడు ఇతను చేసిన దానికి అతను ఏం చేశాడు అనేది, ఆ యాక్ట్ ఏం చేశాడు అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏ చూసుకుంటే an offense of murder, అతను మర్డర్ చేశారా అని. ఆప్షన్ బి an offense of culpable homicide. ఆప్షన్ సి నాట్ an offense. ఆప్షన్ డి an offense of causing grievous అట. ఇక్కడ చూసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నాట్ an offense. అతను చేసుకుంటున్నాడు, అతను గొడ్డలతో చేసుకుంటున్నాడు, అది బై మిస్టేక్గా జరిగింది కాబట్టి ఇట్స్ నాట్ an offense అనమాట. అతను ఇంటెన్షన్గా ఏం చేయలేదు. సో కాబట్టి ఆప్షన్ సి ద కరెక్ట్ ఆన్సర్, ఇట్స్ నాట్ an offense అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఏ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ కాజింగ్ జెడ్ టు బి కన్విక్టెడ్ ఆఫ్ ఏ క్రిమినల్ కాన్స్పిరసీ రైట్స్ ఏ లెటర్ ఆఫ్ లిమిటేషన్ ఆఫ్ జెడ్స్ హ్యాండ్ రైటింగ్ purporting to be addressed to an accomplice in such criminal conspiracy and put the letter in a place which he knows that the officer of the police are likely to search. A has committed an offense under option A section 181 of BNS, option B section 228 of BNS, ఆప్షన్ సి సెక్షన్ 195 ఆఫ్ బిఎన్ఎస్, ఆప్షన్ డి సెక్షన్ 238 ఆఫ్ బిఎన్ఎస్. ఇక్కడ చూసుకుంటే మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఫ్రెండ్స్. ఇక్కడికి అఫెన్స్ కమిటెడ్ అండర్ 228 ఆఫ్ బిఎన్ఎస్ అనమాట. సెక్షన్ 225 ఆఫ్ బిఎన్ఎస్ ఏంటంటే ఫార్బిగేటింగ్ ఆఫ్ ఫాల్స్ ఎవిడెన్స్ అనమాట. ఇతను ఇక్కడ ఇంటెన్షన్గా చేశారని మన క్వశ్చన్లోనే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో కాబట్టి మనం చూసుకుంటే సెక్షన్ 228 ఆఫ్ బిఎన్ఎస్ మనకి ఇది డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్, డైరెక్ట్ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఇవన్నీ మనకి బేరాక్లో సెర్చ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ మనకు మెయిన్గా ఇది ఇల్లుస్ట్రేషన్ బేస్డ్ క్వశ్చన్ ఫ్రెండ్స్, డైరెక్ట్ క్వశ్చన్ కాదు, ఇది వన్ ఆఫ్ ద టైప్ అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఇతను చేశాడు, ఏం యాక్ట్ చేశాడు అనేది మనకి ఐడెంటిఫికేషన్ ఉండాలి ఫ్రెండ్స్. అందుకే నేను చెప్పాను కాన్సెప్ట్స్ అనేవి మెయిన్ అనమాట. మనకు కాన్సెప్ట్ తెలిస్తేనే అతను ఏం క్రైమ్ చేశాడు, ఏం అఫెన్స్ చేశాడని మనకి తెలిస్తేనే అప్పుడు ఈ అఫెన్స్ ఎక్కడ ఉంటుంది. ఈ సెక్షన్స్ మనకు 181, 228, 195 మనం సెర్చ్ చేసినా కూడా అది ఏందనేది తెలుస్తుంది. అది దీనికి లింకప్ కాదా అనేది వాళ్ళు చేసిన అఫెన్స్కి, ఆ సెక్షన్లో ఉన్న అఫెన్స్ ఏం చెప్తుందో ఆ అఫెన్స్కి మనకి ఇదా కాదనేది మనము ఐడెంటిఫై చేయగలగాలి ఫ్రెండ్స్. సో కాబట్టి మీరు కాన్సెప్ట్ అనేది తెలుసుకోండి. పనిష్మెంట్ ఎంత, అది ఏ సెక్షన్ ఉంటుంది అదంతా మనకు అవసరం లేదనమాట. బట్టి కొట్టాల్సిన అవసరం లేదు మన డెఫినేషన్స్ అవన్నీ. అది చెప్తానే రేపంటేనే దాని కాన్సెప్ట్ ఏంటి, ఏ విధంగా చేస్తే మనకి ఇట్స్ అన్ అఫెన్స్ అనేది మనకు తెలియాలన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఈ క్వశ్చన్లో జెడ్ హ్యాండ్ రైటింగ్తో లెటర్ అనేది మనకి రాశాడు ఫ్రెండ్స్. మనకి అక్కడ అతని ఇంటెన్షన్ అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. అలానే మనకు చేసుకుంటే కాజింగ్ జెడ్ టు బి కన్విక్టెడ్ క్రిమినల్ కాన్స్పిరసీ, జెడ్ క్రిమినల్ కాన్స్పిరసీ చేశాడనేది వాళ్ళు నమ్మాలి అనేసి అతని ఇంటెన్షన్ అనమాట. అలానే ఆ లెటర్ అనేది ఎక్కడైతే ఆఫీసర్స్ వెతుకుతారో అక్కడ మాత్రమే పెట్టాడనమాట. షోలీ అతను ఫాల్స్ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది అనమాట. ఫార్బికేటింగ్ ఫాల్స్ ఎవిడెన్స్ అనేది. సో కాబట్టి మనకు అండర్ సెక్షన్ 228 ఆఫ్ బిఎన్ఎస్ అతను కమిటెడ్ అయిన అఫెన్స్ అనమాట. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం ఫ్రెండ్స్. ప్రమోటింగ్ ఎమ్యూనిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ on grounds of religion, race, place of birth, residency, language, etc. on doing acts prejudicial to maintenance of harmony is an offence under which provision of BNS? Option A section 120A of BNS, option B section 120B, option C section 196, option D section 226. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి సెక్షన్ 196 అనమాట. ఇది మనకు డైరెక్ట్ బేరాక్ బేస్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఈ సెక్షన్స్ అన్ని మనము బేరాక్లో సెర్చ్ చేస్తే మనకు ఆన్సర్ దొరుకుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు 196 ఆఫ్ బిఎన్ఎస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ప్రమోటింగ్ ఎమ్యూనిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ రిలీజన్ అనమాట. బేస్డ్ ఆన్ రిలీజన్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్,
రెసిడెన్సీ లాంగ్వేజ్ వేరుగా అన్నీ అన్నమాట. డూయింగ్ యాక్ట్స్ ప్రీ జ్యుడిషియల్‌గా చేస్తున్నారు టు మెయింటైన్ హార్మనీ ఈజ్ అన్ అఫెన్స్ అన్నమాట అది. మనకి చూసుకుంటే ఇప్పుడు బేరాక్‌లో మనకు ఆప్షన్ సి ఇదే కరెక్ట్ ఆన్సర్ అని తెలిసింది కాబట్టి మనం ఈ సెక్షన్ ఒకటి మనం సెర్చ్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు చూపియనికి 196 అనేది మీరు ఎట్లైనా సెర్చ్ చేసుకోవచ్చు. ఈ సెక్షన్స్ అన్ని మీరు సెర్చ్ చేసినారంటే ఎగ్జామ్‌లోనే ఈ క్వెషన్ వచ్చిందంటే ఎలా సెర్చ్ చేయాలంటే మీరు 120 120 196 అన్నీ మీరు బేరాక్‌లో చూస్తా రావాలన్నమాట. అది ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో మీ క్వెషన్ అది మీకు కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఆ సెక్షన్ మీరు మార్క్ చేసుకొని ఓఎంఆర్ షీట్‌లో బబుల్ చేయాల్సిందనమాట. అది మీకు 1 క్వెషన్ కంప్లీట్‌గా చేసినట్టనమాట. అప్పుడే మీకు మార్క్స్ అనేది అలాట్ అవుతాయన్నమాట. సో, కాబట్టి ఇప్పుడు 196 ఆఫ్ బిఎన్ఎస్ మనం చూసుకుంటే బేరాక్‌లో, ఇప్పుడు మనం బేరాక్‌లో 196 ఇండెక్స్‌లోనే మనకు ఆల్మోస్ట్ ఇది క్వెషన్ అనేది సాల్వ్ అయిపోవచ్చు ఫ్రెండ్స్. సో, కాబట్టి మనం 196 బిఎన్ఎస్ ఓపెన్ చేసామంటే ఇండెక్స్‌లో ఇంకా చూసుకుంటే చాప్టర్ 10 ఆఫ్ అఫెన్స్ రిలేటింగ్ టు కాయిన్స్, కరెన్సీ నోట్స్, బ్యాంక్ నోట్స్ అండ్ గవర్నమెంట్ స్టాంప్స్ అన్నమాట. ఇప్పుడు మనం 196 చూసుకుంటే ప్రమోటింగ్ ఎమ్యూనిటీ బిట్వీన్ డిఫరెంట్ గ్రూప్స్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలిజన్, రేస్, ప్లేస్ ఆఫ్ బర్త్, రెసిడెన్సీ, లాంగ్వేజ్ ఎక్సెట్రా అండ్ డూయింగ్ యాక్ట్స్ రిడ్యూషియల్లీ టు మెయింటైన్ ఆఫ్ హార్మనీ. ఇదొచ్చేసి మనకి క్లియర్ కట్‌గా మన క్వెషన్‌లో ఏముందో సేమ్ అదే ఉంది ఫ్రెండ్స్ సెక్షన్‌లో 196. సో, మన కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి 196 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాల్టి వీడియో. మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, ఇవి మనకి బీఎన్ఎస్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అన్నమాట. నేను ఎగ్జామ్‌లో ఎలా రావచ్చు బీఎన్ఎస్ రిలేటెడ్ ఎంసీక్యూస్ అనేవి నేను కొన్ని క్వెషన్స్ ఫ్రేమ్ చేసి మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశానన్నమాట. ఐ హోప్ కొంతమందికైనా అర్థమైంటుందనుకుంటున్నాను. మనకి బీఎన్ఎస్‌లో, ఐపీఎస్‌లో సేమ్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్స్ ఏం చేంజ్ అవ్వవన్నమాట. మనకి 90-95% అనేది సిమిలర్‌గా ఉంటుందన్నమాట. జస్ట్ 5-10% అనేదే మనకి చేంజ్ అన్నమాట. సో, కాబట్టి మీరు పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం ఏముండదు. బేరాక్ హెల్ప్ తీసుకొని మీరు ఆన్సర్స్ అనేవి ఈజీగా చేయగలరు. మనకి డైరెక్ట్‌గా బేరాక్ నుంచి చూసేసే క్వెషన్సే ఉంటాయి కాబట్టి ఎక్కువగా. సో, కాబట్టి మీకేమి ఇబ్బందుండదనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాల్టి వీడియో. ఇంకా నేను బీఎన్ఎస్ రిలేటెడ్ అదే ఓల్డ్ ఐపీసీ రిలేటెడ్ మస్టీ టాపిక్స్ ఏంటనేవి కూడా వీడియో చేశా ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా వీడియో చూడకుంటే వెళ్లి చూడండి. మీకు ఏ సెక్షన్స్ చదవాలి, ఏ సెక్షన్స్ వద్దు అనేది నేను డీటెయిల్‌గా చెప్పా ఫ్రెండ్స్ అక్కడ. మీకు టైం ఉంటే కూడా అన్నీ కవర్ చేయండి. లేదంటే మస్టీ టాపిక్స్ అవే అన్నమాట. అవి మాత్రం కంపల్సరీగా చదవండి. సో, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఏబీకి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్‌ని షేర్ చేయండి. అలానే మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మిస్ అవ్వకుండా ఉంటారు. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హావ్ ఎ నైస్ డే.